నాకు బాగా పాతకాలం వస్తువులు అంటే ఇష్టం. అందుకే నేను ఇక్కడ రాచిప్పలు అంటారు, స్టోన్తో చేసిన కుక్కుడువేర్ అవి తెప్పించుకున్నాను. ఇవి అసలు చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగున్నాయి అండ్ వండుకోవడానికి అయితే పర్ఫెక్ట్. ఆల్రెడీ వాళ్ళు సీజనింగ్ చేసి ఇచ్చామని చెప్పారు, కానీ అయినా కానీ నేను కూడా సీజనింగ్ చేసుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఆమదము పసుపుతో సీజనింగ్ చేసి ఇచ్చారు. నేను కూడా అయినా కానీ కొబ్బరి నూనె పసుపు రాసి ఒకరోజు ఫస్ట్ సీజనింగ్ ఇచ్చేసాను, సెకండ్ సీజనింగ్ బాయిలింగ్ వాటర్ చేశాను, థర్డ్ సీజనింగ్ కొంచెం రైస్ వేసి ఉడకబెట్టి పడబోసాను. ఈ గంజి నీళ్ళు కూడా పోసి సీజనింగ్ చేశాను. బిఫోర్ బాయిలింగ్ వాటర్ గంజి పెట్టి అలా 2-3 డేస్ ఉంచాను. ఈ కుక్కుడువేర్లో ఆల్రెడీ నేను వండడం స్టార్ట్ చేశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం కుక్ చేసుకున్న తర్వాత కూడా దాంట్లో నూనె అంటే ఎక్కువ మనం సోప్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు. ఈవెన్ చేత్తో కడిగినా కానీ పోయేటట్లు ఉంది, అంత ఈజీగా ఉంది. అండ్ కర్రీ కూడా చాలా ఈవెన్గా ఉడుకుతుంది. చాలాసేపు పెట్టాల్సి వస్తుందేమో అనుకుంటాం, కానీ ఏమీ ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం అది హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, పాన్ హీట్ అవ్వడానికి. తర్వాత మనము రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంటే కూడా చాలా ఫాస్ట్గానే ఉడుకుతుంది. ఫస్ట్ మన యాన్సిస్టర్స్ స్టార్ట్ చేసిన కుకింగ్ విధానం ఇది. ఐఎమ్ హ్యాపీ టు కుక్.